దృష్టి నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే ఏం చేయాలి? శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నరఘోష నివారణ మార్గము. నిద్ర లేవగానే ఉదయం బయటకు వస్తూ కానీ ఎదుటివారిని చూసినప్పుడు అందరూ అస్వస్థతకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన మన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెప్తారు. చేతి మొదట్లో లక్ష్మీదేవి, చేతి మధ్య భాగంలో సరస్వతి, చేతి చివరిలో శ్రీ మహావిష్ణువు ఉంటారని మన శాస్త్రం చెప్తుంది. అందుకే నిద్ర లేవగానే మొదట మన అరచేతులు దర్శించుకొని ఆ తర్వాతనే మిగతా వారిని చూడాలని చెప్తారు. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, లేదా మీ కష్టానికి తగినటువంటి ఫలితం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోష మూలంగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటువంటిది దాదాపుగా అందరికీ ఉంటుంది. ఈ నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా పైన ఉదహరించినటువంటి బాధలు పడేవారు నరసింహస్వామి యొక్క చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జోబులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం, లేదా ఈశ్వర ఆరాధన చేయడం, లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళి, దుర్గామాత ఇతర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్లను 7 సార్లు దిగదీచి 4 వీధుల కుడిలో ఉంచి దానిపై నీరు పోయడం వంటివి చేస్తారు. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని సింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే గనుక ఎరుపు రంగు మొలతాడుని నడుముకి ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో అలాగే మొలతాడుగా కట్టాలి. ఆడపిల్లలకైతే ఎడమ అరికాలికి, అలాగే మగపిల్లలకైతే కుడి అరికాలికి కాటిక బొట్టు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ నరఘోష, నరపీడ అనేటువంటివి తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనకు బయట కిరాణా దుకాణాలలో స్ఫటిక అనేది ఒకటి దొరుకుతుంది. కాస్త ఉప్పుగా పుల్లగా ఉంటుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెము పసుపు, కుంకుమ, అలాగే నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలగుతుందని పెద్దల మాట. గృహంలో, దుకాణాలలో ఎలా దిష్టి తీయాలి? దృష్టి అనేటువంటివి వ్యక్తులకే మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై కూడా దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైన, వ్యాపార సంస్థ అయినా ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలతో దిష్టి తీయండి, మంచిది. గుమ్మడికాయ, కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయను పగలగొట్టకూడదు. అలాగే పెళ్లి కాని పురుషులు, పెళ్ళైన సంతానం కలగలేని వారు గుమ్మడికాయను పగలగొట్టరాదు. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఆరాక లైట్ వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ల శనివారాలు దీపాలు పెట్టక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. బాలగ్రహ దోషాల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెల్లో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరో పళ్ళెల్లో తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నపు ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారులు కలిసే చోట పొయ్యాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.